అలాగే ప్రిన్సిపల్ గారు, స్టాఫ్ అందరికీ నా శుభాశీస్సులు అందిస్తూ ఒక గంట పాటు జరిగే ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ 2026 కార్యక్రమాన్ని శ్రద్ధగా విని ఆచరించి భవిష్యత్ తరాలకి బాగు కోసం మీరందరూ ఉపయోగపడాలి అనే కోరికతో ఈ కార్యక్రమాన్ని నేను స్టార్ట్ చేస్తున్నాను. నా పేరు డాక్టర్ మాకాల సత్యనారాయణ. బేసికల్గా సివిల్ ఇంజనీర్ని. ఇక్కడ విజయవాడలోనే మన గుడివాడలోనే ఏపీఎస్సి ప్రాజెక్టుకి సోషల్ డెవలప్మెంట్ విభాగానికి రీసెర్చ్ ఆఫీసర్గా పనిచేశాను. ఆ టైంలో నాకు ఈ ఆరోగ్య రంగంలోకి ప్రవేశించాలి అనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేదరికానికి అతిపెద్ద కారణం అనారోగ్యం. ఆ అనారోగ్యానికి సులువైన మార్గం కనిపెట్టాలి అని ఆ రీసెర్చ్ నుంచి, పవర్టీ అసెస్మెంట్ ప్రాజెక్ట్ రీసెర్చ్ నుంచి ఈ ఆరోగ్యం అనే రీసెర్చ్ ప్రాజెక్ట్లోకి వచ్చేసాను. అదేమో గవర్నమెంట్ ఫైనాన్స్డ్, ఇది సెల్ఫ్ ఫైనాన్స్. ఓకే. ఆ తర్వాత ఎంఎస్సి ఆక్యుపంచర్ చదివి తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో, ఆ తర్వాత హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో పిహెచ్డి చేసి, పీజీడి యోగా చేసి, ఆక్యుపంచర్ కాలేజీ పెట్టి ఒక 1000 మంది దాకా ప్రాక్టీషనర్స్ని తయారు చేశాను. ఒక 6 రాష్ట్రాల్లో ఉన్నారు నా దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు. మీకేంటంటే ఈ వైద్య విధానం పట్ల అసలు ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది, నీకెట్లా ఉపయోగపడుతుంది, నీ బంధువులకి స్నేహితులకి ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పాలనేది నా ఉద్దేశం. ఓకే. యోగాలో 5 విభాగాలు ఉన్నాయి. ఒకటి అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, జ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ అని. అంటే మీ చదువంతా ఇంజనీరింగ్ వైపే తప్ప మీకు హెల్త్ వైపు లేదు కాబట్టి ఈ 5 కోశాస్ గురించి కొంచెం వివరంగా చెప్పుకొని మన ఆరోగ్యం ఎలా తేలిగ్గా వస్తుంది అని ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా నేర్చుకుందాం. అన్నమయ కోశ ఫిజికల్ అండ్ కెమికల్ బాడీని డీల్ చేస్తుంది. దీనికి సంబంధించిన పరీక్షలు ఏంటి అంటే ఎక్స్రే, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్. ఈ అన్నమయ కోశ విభాగానికి చెందిన ఆరోగ్య విధానాలని అవలంబించే వాళ్ళు అల్లోపతి వాళ్ళు. తరువాత ప్రాణమయ కోశ గురించి మనకు తెలియాలి అంటే ప్రాణశక్తి. ప్రాణశక్తి ఎంతుంది అనేది కెర్లిన్ ఫోటోగ్రఫీ ద్వారా మనం కనుక్కోవచ్చు. కెర్లిన్ ఫోటోగ్రఫీ. తర్వాత థర్మల్ స్కానింగ్లో కూడా కొంత నాలెడ్జి, ఈ ప్రాణమయ కోశానికి సంబంధించి కొంత నాలెడ్జిని మనం తీసుకోవచ్చు. ఇంకా ప్రాణమయ కోశ 3వ టెస్ట్ ఏంటంటే నాడీ శోధన. అంటే నాడి అలా టచ్ చేస్తే వాళ్ళ ప్రాణశక్తి ఎంత ఉందో తెలుస్తుంది. ఒకటి. రెండోది వాళ్ళది వేడి తత్వమా సలవ తత్వమా అనేది తెలుస్తుంది. మూడోది మన బాడీలో ఉండే 12 అవయవాలు 6 జతలుగా పనిచేస్తాయి. 6 pairs.
జత అంటే పగలు రాత్రిలాగా ఈ ఆర్గాన్స్ కూడా పగలు రాత్రిలాగా పనిచేస్తాయి. అవి మీకు తెలియాలి. ఎందుకంటే మనకొచ్చే ప్రాబ్లమ్స్ వాటిల్లో వచ్చే హెచ్చు తగ్గులే మనకి ప్రాబ్లమ్స్ గా అపీర్ అవుతాయి. మీకు కూడా తెలిసిపోతుంది ఎక్కడ ప్రాబ్లం రాబోతుంది అనేది కూడా. చిన్న ధ్యాస పెడితే మీకు కూడా తెలిసిపోతుంది. మన ఒంట్లో ఉండే 12 అవయవాలు ఏంటవి అంటే లంగ్స్, 2 హార్ట్, 3 పెరికార్డియం, 4 స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్, 2 కలిసి ఉంటాయి, 5 లివర్, 6 కిడ్నీ. ఈ 6 ఆర్గాన్స్ ఏంటంటే మన బాడీలో పనిచేసేటప్పుడు కూలింగ్ ఉత్పత్తి చేస్తాయి, చల్లదనాన్ని ఇస్తాయి. ఇంకో 6 ఆర్గాన్స్ ఏంటి అంటే లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ట్రిపుల్ వార్మర్, స్టమక్, గాల్ బ్లేడర్, యూరినరీ బ్లాడర్. ఈ 6 ఆర్గాన్స్ అవి పనిచేసేటప్పుడు మన బాడీలో వెచ్చదనం ఉత్పత్తి అవుతుంది. అవి ఇచ్చే కూలింగు, ఇవి ఇచ్చే వెచ్చదనం 2 సమానంగా ఉంటే మనం ఫిట్ గా ఉంటాం. వెచ్చదనం పెరిగిందంటే కూలింగ్ ఇచ్చే అవయవాల పనితీరు తగ్గింది అని అర్థం. ఆ వెచ్చదనం పెరిగిపోతే మనలో కనిపించే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మలబద్ధకం, గ్యాస్ట్రిక్, చెస్ట్ టైట్నెస్, గొంతు మంట, ముక్కు మంట, కళ్ళు మంట, యాంగ్జైటీ, నిద్రలేమి. ఇంకొంచెం ఎక్కువైతే చిగుళ్ళ వాపు, మంట, రక్తం, ముక్కు నుంచి రక్తం, ఏడవకుండా కళ్ళంపడ నీళ్లు, డీహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనలో వేడి పెరిగిపోతే. అదే చల్లదనం పెరిగిపోయినా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటవి? మజిల్ క్రాంప్స్, లో బ్లడ్ సర్క్యులేషన్ అంటే కాళ్ళకి, చేతులకి, తలకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందకపోవటం. తర్వాత తిండి సహించకపోవటం, అతి నిద్ర, డయేరియా, ఎంత చదివినా గుర్తుండకపోవటం, పూర్ మెమరీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరికి? చలవతత్వం ఉన్న వాళ్ళకి. అంటే చలవతత్వం ఉన్న ప్రాబ్లమే, వేడి తత్వం ఉన్న ప్రాబ్లమే. ఎలా ఉండాలి? బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈ 1 అవర్ తర్వాత మీరు బ్యాలెన్స్డ్గా ఉండటం ఎట్లా అనేది నేర్పించే వెళ్తారు. ఈ ప్రాణమయ కోశాలు ఆ అంశం మీకు అర్థం కావటం కోసం ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రాణశక్తి అనేది మనం తెలుసుకోవాలి. అందరూ ఏమనుకుంటున్నారు అంటే తింటే వస్తుంది అని. అంటే తింటే ఒకప్పుడు, నా చిన్నప్పుడు శక్తి వచ్చేదేమో కానీ ఇప్పుడున్న తిండి తింటా ఉంటే తింటే పోయేలాగా అయిపోయింది. తప్పదు, అందరూ తినేస్తా ఉన్నారు. కానీ ప్రాణశక్తి ఎంత తిన్నా బతికేస్తున్నారు అంటే ఆ దైవశక్తి చాలా గొప్పది. అలాంటి దైవశక్తే మనల్ని సేవ్ చేసుకుంటా వస్తూ ఉంది. అలాంటి దైవశక్తి ఏంటి అంటే మనలో ఆ మనలోకి తీసుకోవటానికి 72,000 శక్తి నాడులు ఉన్నాయి. ఎన్ని? 72,000 ఉన్నాయి. అవి నిరంతరం విశ్వం నుంచి శక్తిని నిరంతరం అబ్జర్వ్ చేసేస్తూ ఉంటాయి. అని 72,000 శక్తిని నిరంతరం నువ్వు స్పృహలో ఉన్నా లేకున్నా అవి ఆటోమేటిక్గా శక్తిని తీసుకుంటానే ఉంటాయి.
ఇవి కాకుండా ఇంకా ఏమున్నాయి? చక్రాస్, మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం లాంటి చక్రాస్, మేజర్ చక్రాసు, ఇంకా మైనర్ చక్రాస్. ఆ మైనర్ చక్రాస్ని మనం మర్మ కేంద్రాలు అంటాం. ఆ మర్మ కేంద్రాలు ఇంకా ఏమున్నాయి? మనలో ప్రాణశక్తి రావటానికి అవకాశం ఉన్నవి ఏమున్నాయి అంటే 26 శక్తిధారలు ఉన్నాయి. 26 శక్తిధారలు. ఒక్కొక్క మన ప్రతి ఆర్గాన్కి 2 శక్తిధారలు ఉంటాయి. అవి ఆర్గాన్స్ ని, యూనివర్స్ ని కలుపుతూ ఉంటాయి. ఈ శక్తిధారలు ఏం చేస్తుందంటే కాస్మిక్ ఎనర్జీని మనకి తీసుకుంటా మనం నిరంతరం ప్రాణశక్తి మనలో ఉండేలాగా చూస్తాయి. అలాగే ఇలా వచ్చే ఈ శక్తిలో ఎక్కువ భాగం మేజర్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తా ఉంది అంటే ఊపిరితిత్తులు బయట ఉన్న ఆక్సిజన్ తీసుకుని పవర్ ప్లాంట్ లాగా పనిచేసి ప్రాణశక్తిని తయారు చేస్తాయి. ఏంటవి? ఊపిరితిత్తులు చాలా పెద్ద రోల్ ఉంది మన బాడీలో. అలా ఉత్పత్తి అవుతున్న ఈ ప్రాణశక్తికి ఆహారం కూడా తోడైతే మనం చాలా శక్తివంతులంగా ఉంటాం. కానీ ఆహారం ఏం చేస్తా ఉంది? ఇలా అప్పనంగా వచ్చే శక్తిని కూడా పట్టుకుపోయేలాగా అయిపోయింది. నేను నా 24 సంవత్సరాల ఈ రంగంలో ఉన్న నా అనుభవంతో మనకి కాస్మిక్ ఎనర్జీ వచ్చేది 50%. 100%లో 100% జీవశక్తి లేదా ప్రాణశక్తి. దీంట్లో విశ్వం నుంచి వచ్చేది ఎంత? విశ్వం నుంచి వచ్చే శక్తిని ఈ 72,000 శక్తినాడులు, ఈ చక్రాసు, మైనర్ మర్మస్థానాలు ఇవన్నీ వచ్చేలాగా ఉన్న ఈ శక్తి అంతా సుమారు 50%. ఒక్క ఊపిరితిత్తుల ద్వారా వచ్చేది 30%. ఆహారం మీద మనం డిపెండ్ అయ్యేది ఎంత? 20%. 20%ను మనం కాదనుకుంటే 80%. ఆ 80% వరకే ఉంటే ఎంత గొప్పలో తెలుసా మీకు? మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది. 80% ప్రాణశక్తి ఉన్నవాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది. అందుకనే హిమాలయాల్లో యోగులు ఫుడ్డు అనే ధ్యాస లేకుండా ఈ 80% మీదే పట్టు సాధించి వాళ్ళు చాలా గొప్పగా బతకగలుగుతున్నారు. ఆరోగ్యంగా, ఆనందంగా, దీర్ఘాయుష్తో బతుకుతున్నారు. మనం ఇక్కడ తిని 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 రోగాల మయం చేసుకుంటా ఉన్నాం. అంటే ఒక్కసారిగా మనం మార్చుకోండి అని అన్ను. ఈ ఊపిరితిత్తుల ద్వారా ఈ కాస్మిక్ ఎనర్జీ ద్వారా వచ్చే శక్తిని పెంచుకుంటూ ఆహారం మీద డిపెండెన్సీ తగ్గించుకోగలిగితే నీలో కాలుష్యం బాగా తగ్గి శక్తివంతులై మీరు ఏం కావాలనుకుంటే అది అయ్యేలాగా తయారవుతారు. ఓకే, సోర్స్ మీకు అర్థమైంది. ఇప్పుడు మీరు మీ శక్తి స్థాయి ఎంతుందో తెలుసుకోవటానికి చిన్న ఉదాహరణ చెప్తాను. మీరేంటి అనేది తెలుసుకోండి. అలాగే మీ శక్తి స్థాయిని పెంచుకునేలాగా మీరు మారాలి. ఆ మారటానికి మీరేం చెయ్యాలో ఇప్పుడు చేయించి చూపిస్తాను. మీరు చేసుకుంటూ మీ జీవన విధానంలో కొద్దిపాటి మార్పు తీసుకొస్తే
భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాలు రేపటి ప్రపంచానికి శరణ్యం. ఆరోగ్యంగా ఉండాలి అంటే దాని మీద పట్టు సాధించండి అని చెప్తూ, ప్రాణశక్తి ఉంటే ఆరోగ్యం, ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం, బాగా తగ్గితే బాగా అనారోగ్యం, సున్నా అయితే తప చనిపోవటం. అంటే సున్నా అయితే చనిపోయాడు అని మనం అనుకుంటే 1% వాళ్ళు ఎలా ఉంటారు అంటే ముక్కు దగ్గర నాడి దగ్గర మాత్రమే తెలుసుద్ది, ఓకే ఇది బతికే ఉన్నాడు అని. 3% ప్రాణశక్తి ఉన్న వాళ్ళు మనం కంటి చూపుతో చెప్పొచ్చు వీడు ఇంకా బతికే ఉన్నాడని. 5% ఉన్న వాళ్ళు అతి కష్టం మీద మంచం దిగుతారు, అతి కష్టం మీద మంచం దిగుతారు. 10% ప్రాణశక్తి ఉన్న వాళ్ళు పెళ్లి నడక అడుగులో అడుగేసుకుంటూ అబ్బా ఎందుకు వచ్చిన జరం బతుకురా అనేలాగా నడుస్తారు. వాళ్ళ నడకను బట్టి మనం చెప్పొచ్చు వీళ్ళ ఎనర్జీ 10%. 20% ప్రాణశక్తి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఓ 4 అంతస్తులు ఎక్కి దిగ్గలుగుతారు. 30 ఉన్నవాళ్ళు ఓ 10 కిలోమీటర్లు వెళ్ళి రాగలుగుతారు వితౌట్ ఎనీ వెహికల్. 40% ఉన్న వాళ్ళు ఓ చిన్న క్యారియర్ తీసుకొచ్చి క్లాసులన్నీ అవజేసుకుని ఆనందంగా ఇంటికి వెళ్తారు. 50 ఉన్నవాళ్ళు ఒక వ్యక్తి నలుగురు పని చేస్తాడు, నలుగురు పని ఒకడే చేసేస్తాడు చకచక. 60% ప్రాణశక్తి ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అంటే ఒక 50 కేజీల బస్తాన్ని ఒక 25 కిలోమీటర్లు తీసుకొచ్చేలాగా ఉంటారు. ఉన్నారా ఎక్కడన్నా అప్పుడు? ఏమయ్యా ఓ 50 కేజీల బస్తా ఓ 25 కిలోమీటర్లు తీసుకొచ్చేలాగా. మా నాన్న ఓ 70 కేజీలు తీసుకెళ్ళేవాడు, తీసుకొచ్చేసేవాడు. మా తాత 100 కేజీలు. ఇప్పుడు వాళ్ళకి మనకి ఎంత గ్యాప్ ఉంది అని చూస్తే మ్యాక్సిమం 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల్లో మానవ జాతి శక్తిహీనమైందా శక్తివంతమైందా? అంటే మనకు అందుతున్న ఆరోగ్య విధానాలలో లోపం ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అది ఐడెంటిఫికేషన్. ఓకే, ఇప్పుడు మనం శక్తివంతం అవటం ఎట్లా కదా? దీనికి నా ఈ పరిశోధనలో తేలింది ఏంటంటే సర్వ మానవాళి 3 రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఒకటి శక్తి తగ్గిపోవటం, 2 వేడి చలవ తత్వాల్లో వ్యత్యాసం వచ్చేయటం, 3వది ఏంటంటే మన అవయవాల పనితీరు పంచభూతాల వలె ఉంటుంది, పోలి ఉంటుంది. పంచభూతాలు అంటే ఏంటవి? ఐడియా ఉందా? ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు. అసలు ఈ సిద్ధాంతం అంతవరకే తెలుసు మీకు. అసలు ఆ సిద్ధాంతంలోనే మంది బతుకు ఉందన్న విషయం మీరు గమనిస్తే ఇది మీకు బాగా అర్థం కావాల్సి ఉంది. ఏంటట్లా అంటే ఆకాశం అంటే ఏం చేస్తుంది? వర్క్ ఏం చేస్తుంది? డీటాక్సిఫై చేస్తుంది. ఆకాశం ఏం చేస్తుంది? శుద్ధి. జస్ట్ లైక్ చెట్లు కూడా ఏం చేస్తాయి? ఆక్సిజన్ రిలీజ్ చేసి
కార్బన్ డైఆక్సైడ్ని అవి తీసుకుని శుద్ధి చేస్తాయి వాతావరణాన్ని. ఆ మొక్కలకి నిప్పెట్టామనుకోండి, ఏమవుతుంది? ఏది పెరుగుద్ది? ఫైర్ పెరుగుతుంది, అగ్ని పెరుగుతుంది. అంటే ఈ వుడ్ ఎనర్జీ ఏ ఎనర్జీగా మారింది? అగ్నిగా మారింది. ఆ అగ్ని నుంచి వచ్చేది ఏమిటి? మసి, ఎర్త్. చూడండి, చెట్ల యొక్క శక్తి అగ్నిశక్తిగా మారింది, అగ్నిశక్తి నుంచి ఎర్త్గా మారింది, ఎర్త్లో నుంచి గ్యాస్ వచ్చింది, వాయువు. ఆ వాయువు మళ్ళీ పైకి వెళ్ళి వాటర్గా కిందకు వచ్చింది. వాయువు ఎట్లా మారింది? వాటర్గా మారింది. ఆ వాటర్ మళ్ళీ ఈ మొక్కలకి ప్రాణాధారం, మొక్కలు పెరగడానికి కారణమైంది. ఇది 5 ఎలిమెంట్ థియరీ అంటాడు, పంచభూత సిద్ధాంతం. దాంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటేంటి? జనరేటివ్ సైకిల్, ఒక శక్తి ఇంకొక శక్తిగా మారటం. ఇంకొకటి ఏముంది? కంట్రోలింగ్ సైకిల్. ఈ కంట్రోలింగ్ సైకిల్ ఏంటి అంటే, వాటర్ ఏం చేస్తుంది? అగ్నిని తగ్గిస్తుంది. అగ్ని ఏం చేస్తుంది? వాయువుని డిస్టర్బ్ చేసేస్తుంది. వాయువు వచ్చి మళ్ళీ చెట్లని పడగొట్టేస్తుంది. ఆ చెట్లు ఏం చేస్తాయి? భూమిని ఆక్రమించి భూమిలో ఉన్న సారాన్ని తీసేస్తాయి. భూమి ఏం చేస్తుంది? వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇది కంట్రోలింగ్ సైకిల్. ఎట్లా అయితే జనరేటివ్ సైకిల్, కంట్రోలింగ్ సైకిల్ లాగా మన బాడీలో ఉన్న 12 అవయవాలు పంచభూతాల్లా పనిచేస్తాయి. ఓకే, ఈ పంచభూతాలు మనలో ఎలా ఉంటాయి అనేది కొంచెం చెప్తాను. కొంచెం ఇబ్బందికరంగానే ఉంటది, కానీ వాస్తవం. మన కళ్ళు, ఒళ్ళు, లివర్ అండ్ గాల్ బ్లేడర్ యొక్క పనితనం మీద ఆధారపడి పనిచేస్తాయి. ఏంటి? కళ్ళల్లో ప్రాబ్లం ఉన్నా, మజిల్స్ అండ్ టెండాన్స్ లో ప్రాబ్లం ఉన్నా ఎవరి కారణం? లివర్ అండ్ గాల్ బ్లేడర్. వీళ్ళిద్దరూ సమస్థితిలో ఉంటే మన కళ్ళు, ఒళ్ళు మంచిగా పనిచేస్తాయి. తర్వాత మన జుట్టు, చెవులు, బోన్స్ అండ్ కార్టిలేజెస్, పీరియడ్స్ అండ్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్కి కారణం ఎవరు అంటే కిడ్నీ, యూరినరీ బ్లాడర్ల మధ్య వచ్చే వ్యత్యాసమే. ఆ రెండు సమానమైతే ఏమవుతాయి? జుట్టు రాలిపోవటం అనే ప్రాబ్లము, చెవులు ఇనికిడి శక్తి లోపించడం అనే ప్రాబ్లము, పీరియడ్, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. రెండవది మీకు అర్థమైంది, ఇదేమంటారు? వాటర్ కుటుంబం. ఇందాకటిది ఆకాశం లేదా వుడ్. ఇంకో కుటుంబం ఏమిటి? లంగ్, అంటే వాయువు కుటుంబం. వాయువు కుటుంబంలో లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్, ఈ రెండు సమానంగా ఉంటే వాళ్ళ ముక్కు బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది. ఆ ముక్కు, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంది అంటే ఈ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ మధ్య వ్యత్యాసం ఏర్పడిపోయింది అని అర్థం. ఇంకొకటి ఏంటంటే ఎర్త్ అనే కుటుంబం. ఎర్త్ కుటుంబంలో స్టమక్ అండ్ స్ప్లీన్, ఈ రెండు మధ్య వ్యత్యాసం మనకి కాళ్ళు, చేతుల్లో వీక్నెస్ రావటానికి, అలాగే నోటి సమస్యలు రావటానికి కారణమవుతుంది. కాళ్ళు, చేతుల్లో వీక్నెస్ తగ్గాలన్నా, నోటి సమస్యలు తీరాలన్నా ఎవరిని సమానం చేయాలి? స్టమక్, స్ప్లీన్ని సమస్థితికి వచ్చేలాగా చేయాలి. అలాగే ఫైర్ కుటుంబంలో చూస్తే మన బాడీలో ఉండే
హార్ట్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ ఈ రెండు జంటగా ఉంటాయి. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం వస్తే బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, నాలుగుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అమ్మయ్య, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయో మీకు అర్థమైంది. ఇప్పుడు వాటిని సరిచేయటం ఎట్లా కదా? ఓకే, ఇప్పుడు చాలా సింపుల్గా చెప్తాను పరిష్కారం ఏంటి అనేది. ఇప్పుడు మీ అందరికీ ఇవ్వబడింది కదా, దీన్ని ఏమంటాం? పుల్ల అంటాం మామూలుగా. మోడీ గారు వాడారు కాబట్టి మోడీ హెల్త్ కేర్ స్టిక్ అని. ఇది మన బాడీలో ఉన్న ఈ 12 అవయవాల పనితీరుని సమస్థితికి తీసుకొచ్చేలాగా ఉపయోగపడుతుంది. దీనికి మూల సిద్ధాంతం ఏంటి అంటే, శక్తిని మనం జనింపజేయలేము, నాశనం చేయలేము. ఇది ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మారుతుంది తప్ప. ద క్రియేటర్ మనలో చేసిన ఏర్పాటు ఏంటి అంటే, మనలో తగ్గిన శక్తి అరచేతుల్లో, అరికాళ్ళల్లో, చెవుల్లో స్టోర్ అయ్యే ఏర్పాటు చేశాడు. అంటే మన బాడీలో 6 శక్తి క్షేత్రాలు ఏర్పాటైనవి. 2 కాళ్ళు, 2 పాదాలు, 2 శక్తి క్షేత్రాలు, 2 చేతులు, 2 శక్తి క్షేత్రాలు, 2 చెవులు కూడా శక్తి క్షేత్రాలు. ఇప్పుడు మనమేంటి, ఈ అవయవాల్లో తగ్గిన శక్తిని పునఃశక్తివంతం చేస్తే మనకి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎట్లా అంటే, మన హార్ట్లో తగ్గిన శక్తి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఊపిరితిత్తుల్లో తగ్గిన శక్తి ఈ 2 పక్కల స్టోర్ అవుతుంది. లివర్లో తగ్గిన శక్తి ఇక్కడ స్టోర్ అవుతుంది. స్టమక్ లో తగ్గిన శక్తి ఇక్కడ స్టోర్ అవుతుంది. స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్ తో తగ్గిన శక్తి ఇక్కడ స్టోర్ అవుతుంది. లార్జ్ ఇంటెస్టైన్ లో తగ్గిన శక్తి ఇదిగో ఇక్కడ. దీన్ని అసెండింగ్ కాలన్, ట్రాన్స్వర్స్ కాలన్, డిసెండింగ్ కాలన్, సిగ్మాయిడ్ కాలన్ అంటారు. అలాగే వీటి మధ్యన చిన్న ప్రేగుల శక్తి అక్కడ తగ్గితే ఇక్కడ స్టోర్ అవుతుంది. యూరినరీ బ్లాడర్, కిడ్నీస్ యొక్క శక్తి దీని వెనకాల స్టోర్ అవుతుంది. అంటే మన ఆర్గాన్లో తగ్గిన శక్తి ఇక్కడ స్టోర్ అయితే 11 ఆర్గాన్ల యొక్క శక్తి ఇక్కడ, 12వ ఆర్గాన్ శక్తి ఇక్కడ. ఇకపోతే ఇది మెడ ముందు భాగం, ఇది ఫేషియల్, ఇది జుట్ ఏరియా, ఇది సర్వైకల్ ఏరియా, ఇది థొరాసిక్ ఏరియా, ఇది లంబార్ ఏరియా. నడుము నొప్పితో బాధపడే వాళ్ళు ఇక్కడ గనక మర్దన చేస్తే నడుము నొప్పి తగ్గిపోతుంది. ఎందుకని, ఇక్కడ స్టోర్ అయిన ఎనర్జీ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడున్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అలాంటి ఈ విధానం మన చేతిలో తగ్గిన శక్తి ఈ ఏల్లో, ఇటుపక్క చెయ్యి, ఇటుపక్క కాల్లో తగ్గిన శక్తి ఈ వేల్లో, ఈ పక్క తగ్గిన శక్తి ఈ ఏల్లో, ఈ చేతిలో తగ్గిన శక్తి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, రోజు ఓ చిన్నపాటి ఓ ప్రక్రియ. అదేంటి అంటే, ఈ స్టిక్ అందరు తీసుకోండి, తీసుకుని ఇలా మర్దన చేయాలి. లివర్ సమస్య తగ్గాలి అంటే ఎక్కడ, ఇదిగో ఇక్కడ. ఇక్కడ ఎవరైతే కాన్సన్ట్రేషన్ పెడతారో వాళ్ళు లివర్ సక్రమమైన ఫంక్షనింగ్ వస్తుంది. సక్రమం అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. అలాగే హార్ట్ సర్క్యులేషన్, హార్ట్ ఫంక్షనింగ్ తక్కువ ఉంది అన్నారనుకోండి, మీరేంటి బయట చాలా పెద్ద పెద్ద మాటలు వింటున్నాం. కానీ మనకేంటి, ఫంక్షనింగ్ తక్కువ ఉందంటే ఊరికనే ఇలా రుద్దితే చాలు, అప్పుడే
బెటర్ ఫంక్షనింగ్ వచ్చేస్తుంది అప్పుడే. అలాంటి ఈ విధానానికి ఏం కావాలి మనకి? ఒక పుల్ల. అంటే మనం బయట బ్రహ్మాస్త్రాలు అని అంటాం చూడు, పెద్ద పెద్ద మాటలు. ఇది బ్రహ్మాస్త్రం లాంటిది ఆరోగ్యం కోసం. ఇది నీకే కాదు, ఎవరికైనా కడుపులో నొప్పితో బాధపడుతున్నాడు అనుకోండి, ఈ పుల్ల ఇచ్చి కాసేపు టనమయో అంటే అప్పటికప్పుడు తగ్గిపోద్ది. గ్యాసు బిళ్ళ అన్నారనుకోండి, ఏలే కాసేపు దీంతో ఇలా అనండి, బిళ్ళ అవసరం లేకుండానే గ్యాస్ తగ్గిపోతుంది అనా. అంటే సర్వరోగాలు తగ్గిపోవడానికి ఈ పుల్ల సరిపోతుంది అనని తెలుస్తుంది అనుకోండి. పూర్వం రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే, సాయంకాలం అందరూ తినేసి గుళ్ళోకి వెళ్ళి కూర్చుని భజన చేసి నిద్ర వస్తా ఉంటే వెళ్ళి పడుకునేవాళ్ళు. ఏమయ్యేది? ఏ రోజు తగ్గిన శక్తి ఆ రోజే పునఃశక్తివంతమై ఆరోగ్యం వచ్చేలాగా అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్ అనేక రూపాంతరాలు చెందాయి. ఇప్పుడు మనకేంటంటే, వెళ్ళి చేయరా పాప అంటే నా టైం పోతా ఉంది, నేను చదివేయాలి అని. చదువు వస్తుందేమో కానీ ఆరోగ్యం పోతా ఉంది. కాబట్టి ఇప్పుడేంటి, నువ్వు చదువుకుంటూ కూడా ఇది చేయొచ్చు కదా. కొత్త మార్గం ఏంటి? నువ్వు చదువుకుంటూ కూడా ఇది ఇలా చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా పునఃశక్తివంతమై ఆరోగ్యం వస్తుంది. ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అనేది కాదు, ఏ ప్రాబ్లం అయినా తగ్గిపోతుంది. ఏ ప్రాబ్లం అయినా తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఒకటి తగ్గటం, రెండు ఇక ముందు అనారోగ్యం బారిన పడకుండా ఉండటం. మీ ఈ విధానం నలుగురికి చెప్పేలాగా ఉంటే ఆ చెప్పినందుకు కూడా మళ్ళీ మీకు శక్తి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ద బ్లెస్సింగ్స్ రూపంలో. మరి మీరు కడుపు నొప్పి ఎవరికైనా తగ్గించాడు అనుకోండి, చల్లగుండు నాయనా అంటారు కదా, అది బ్లెస్సింగ్సే ఎనర్జీ, అవునా? అంటే ఇక్కడ మీకు నేను చెప్తా ఉన్నా, పీరియడ్స్ డిలే అయిపోయింది అనుకోండి, రావట్లేదు అనుకోండి, ఇక్కడ పట్టుకుని ఎట్లా అనండి, వెంటనే పీరియడ్స్ ప్రాబ్లం సాల్వ్డ్. అంత ఇది ఉంటుంది. ఓకే, కిడ్నీస్ వీక్ అన్నాడు అనుకోండి ఎవరన్నా, ఇక్కడ పెట్టి ఇట్లా అనండి. ఇలా అంటే కిడ్నీస్ ఏమవుతాయి? స్ట్రాంగ్ అయిపోతాయి. మీకు కావలసిన మందులన్నీ ఎక్కడ ఉన్నాయి? ఒక్క అరచేతిలో ఉన్నాయి. మనం ఎన్ని వాడుతున్నాం? 2 వాడుతున్నాం. ఎంతసేపు చెయ్యాలి, ఎలా చెయ్యాలి? ఇదిగో ఇట్లా 5 నిమిషాలు, ఇట్లా 5 నిమిషాలు. ఈ చెయ్యి వెనక భాగంలో 5 నిమిషాలు. ఇక్కడ కూడా మెడ నొప్పి, ఈ బ్యాక్ అప్పర్ బ్యాక్ పెయిన్ తగ్గాలంటే ఇక్కడ, ఇది లంబార్ ఏరియాలో తగ్గాలంటే ఇట్లా, కిడ్నీ స్ట్రెంథనింగ్ ఇట్లా, కాళ్ళ నొప్పులు తగ్గాలంటే ఈ వేళ్ళ మీద, చేతులకి కాళ్ళకి ఇట్లా. అంటే అది ఇదనేలే, ఏ టు జెడ్. ఎంత విలువైంది ఇది, చాలా విలువైంది. ఓకే, ఇప్పుడు చెప్పండి, అమెరికాలో ఉన్న మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, కడుపు నొప్పిలో బాధపడుతున్నానని. ఈ పుల్ల వాట్సాప్లో చూపించి, అక్కడ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకో, అమెజాన్లో ఆర్డర్ పెట్టుకో, దీన్ని ఇట్లాను అని ఇక్కడి నుంచి డైరెక్షన్ ఇస్తే అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీ వాళ్ళు ఎక్కడున్నా సాల్వ్ అయిపోతుంది ఒక ఫోన్ కాల్తో. అంత మహత్వమైనటువంటిది ఈ స్టిక్. ఈ స్టిక్ యొక్క విలువ అంతా ఇంత కాదు. ఇది కరోనా టైంలో మోడీ గారు చెప్పారు అందరికీ. ఏమని చెప్పాడు ఆయన? ఏమని చెప్పాడో తెలుసా? నేను ఫిట్ గా ఉండటానికి ఈ కర్ర చూపించాడు.
ఆయన చూపించింది ఈ కర్ర ఎందుకు చూపించాడు అంటే ఫోటోకి వీడియోకి బాగుంటది అని, అంతేగాని ఇదే కన్వీనియంట్. కారణం ఏంటి, మీ పర్సులో పెట్టుకోవచ్చు, మగపిల్లలు అయితే జేబులో పెట్టుకోవచ్చు. మీకు కూడా అంతే, జేబులు ఉంటే జేబులో పెట్టుకుని ఎప్పుడు అనీజీ ఉంటే అప్పుడు దీన్ని తీసి వాడటం అనేది జరిగితే అనీజీ నుంచి ఈజీకి వచ్చేస్తారు. మరి మీ జేబులో ఒక పెద్ద మందుల కొట్టు, ఎవరిది మందుల కొట్టు? మీదే. మీకు ఎంత మందు కావాలో అంత మందు మీ దగ్గరే ఉంది, వాడేసుకోవాలి. వీటిని ఏమంటారంటే ఈ పాదాలలో ఉన్న, చేతుల్లో ఉన్న, చెవుల్లో ఉన్న దాన్ని ఏమంటారంటే శక్తి క్షేత్రాలు. ఏమంటారు? ఏ ఒక్క శక్తి క్షేత్రమైనా మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా ఉంటుంది. సరే, ఓకే. రెండవది ఏంటి అంటే ఇంకో శక్తి క్షేత్రం ఏమనుకున్నాం? బేర్ ఫుట్ వాక్. ఉదయం పూట మీ ఇంటి చుట్టూ పాదరక్షలు లేకుండా కాసేపు ఓ పావుగంట నుంచి అరగంట చాలు బేర్ ఫుట్ వాక్ చేయండి. లేదు, ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చింది, ఎమర్జెన్సీ అంటే మీకు తెలియాలి, ఒక ఆరోగ్యవంతుడి యొక్క లక్షణం ఏంటి అంటే అరికాళ్ళు వెచ్చగా ఉండాలి, తల చల్లగా ఉండాలి. తల వేడెక్కినా ప్రాబ్లమే, అరికాళ్ళు చల్లబడినా ప్రాబ్లమే. అలాంటి తరుణంలో మీరు ఈ పుల్ల తీసుకొని వాళ్ళ చేతులు మర్దన చేసినా మార్పు వస్తుంది. లేదు, కాళ్ళకి కాస్త నూనె రాసి చేత్తో మర్దన చేయండి, లేకపోతే ఆ స్టిక్, హెల్త్ కేర్ స్టిక్ తో మర్దన చేయండి. వాళ్ళ ఎమర్జెన్సీ నుంచి బయటపడతారు. ఆరోగ్యవంతులు అవడానికి మీరేం చెప్పాలి? పుల్లిచ్చి మీరు కూడా ఈ పని చెయ్యండి అని చెప్పండి, ఆరోగ్యం అదే వస్తుంది. ఓకే, బేర్ ఫుట్ వాక్ ఒకటి, చేతులు మసాజ్, బేర్ ఫుట్ వాక్. మూడవది ఏమనుకున్నాం? చెవులు. ఈ చెవుల్లో కూడా మనలో తగ్గిన శక్తి స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన ఎనర్జీ రీబ్యాక్ అవడానికి ఏంటంటే కుడి చేత్తో ఎడమ చెవిని ఇట్లా ఒక 3 నిమిషాలు మర్దన చేయండి. అలాగే ఎడమ చేత్తో కుడి చెవిని 3 నిమిషాల మర్దన. తర్వాత ఇంకొక 3 నిమిషాలు ఏ చేతిక ఆ చేతి వైపు ఉన్న చెవిని మర్దన చేయండి, ఓ 9 నిమిషాలు. డెఫినెట్ గా అనీజీ నుంచి ఈజీలోకి వచ్చేస్తారు. దీన్ని ఏమంటారు? విధానాన్ని ఎనర్జీ కరస్పాండెన్స్ అంటారు. మీకు కావలసినంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. గూగుల్లో ఏమని కొట్టాలి? ఎనర్జీ కరస్పాండెన్స్ అని కొట్టండి. పెద్ద పెద్ద బొమ్మలు వస్తాయి, బోల్డ్ అన్ని సాధనాలు వస్తాయి. అందులో ఒక సాధనం మీ చేతికి ఇవ్వబడినటువంటి సాధనం. ఓకే, ఇంకొక విధానం చెప్తాను, మీ ఇంకా అర్థమైపోతుంది. మనకి ప్రాణశక్తి రావటానికి అతి ముఖ్యమైనది ఏది అన్నప్పుడు ఊపిరితిత్తులు అని చెప్పా. ఈ ఊపిరితిత్తుల్ని స్ట్రెంథన్ చేసి ప్రాణశక్తి మెండుగా రావటానికి ఉపయోగపడే విధానం ప్రాణాయామ. ప్రాణాయామ బయట చాలా విధానాలు ఉన్నాయి, కానీ మా పరిశోధనలో తేలింది ఏంటి అంటే ఉత్తమ ప్రాణాయామ విధానం నమస్కార ముద్రలో ఓంకార ప్రాణాయామ. ఏంటది? నమస్కార ముద్రలో ఓంకార ప్రాణాయామ. ఓంకారం ఎలా ఉచ్చరించాలి? ముక్కుతో గాలి తీసుకోవాలి, నోటితో ఓం అంటూ వదలటం మొదలు పెట్టాలి. ఫైనల్ క్లోజింగ్ టైంలో ఏం చేయాలి? నోరు మూసి ముక్కుతో క్లియర్ అవ్వాలి.
సరే, ఒకసారి నేను చేస్తాను చూడండి. తర్వాత మీరు అభ్యాసం కనుక చేస్తే ప్లెంటీ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. ఓకే, ఇలా ఓ ఓకే, అందరూ స్టార్ట్ చేయండి. పెట్టండి, నమస్కారం ముద్ర పెట్టండి. తర్వాత చెప్తా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా దీని మూలంగా ఎలా మనకి ప్రాణశక్తి వస్తుంది అని. ఓకే, అందరూ నమస్కార ముద్రలోకి వచ్చేయండి. వచ్చిన తర్వాత ముక్కుతో ఏం చేయాలి? గాలి తీసుకోవాలి. ఫుల్గా గాలి తీసుకోండి. ఓకే, స్టార్ట్. ఓ ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనిషి యొక్క ఆయుర్దాయం మన శ్వాసల సంఖ్యను బట్టి ఉంటుంది. దేని బట్టి ఉంటుంది? మనిషి యొక్క ఆయుర్దాయం శ్వాసల సంఖ్యను బట్టి నిర్ణయించబడుతుంది. సామాన్యంగా మనిషి 12 నుంచి 15 శ్వాసలు తీసుకుంటాడు నిమిషానికి. అలాంటి వ్యక్తి 100 ఏళ్ళు బతుకుతాడు అని. ఎన్ని శ్వాసలు? 12 నుంచి 15 శ్వాసలు తీసుకుంటే ఆ మనిషి యొక్క ఆయుర్దాయం ఎంత? 100 ఇయర్స్. 5 శ్వాసలు తీసుకునే తాబేలు యొక్క ఆయుర్దాయం 500 ఇయర్స్. నేను ఇప్పుడు 3 శ్వాసలు తీసే కదా, ఎంత టైం పట్టింది? 1 మినిట్. ఇట్లా సాధన చేయగా 5 నిమిషాలకు 1 శ్వాస తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ఆయుర్దాయం ఏమవుతుంది? గణనీయంగా పెరుగుతుంది. ఎవరైతే ఈ ప్రాణాయామ చేస్తారో వాళ్ళకి ప్రాణశక్తి పుష్కలంగా లభ్యమై అనారోగ్యం దూరమై వాళ్ళు ఏం కావాలి అనుకుంటే అది అయ్యేలాగా మారుతారు. ఎందుకంటే శక్తి ఉన్నవాడు సాధించలేంది లేదు కాబట్టి. మెడిటేషన్ అనేది దేనికి కావాలి? మెడిటేషన్ దేనికి కావాలి? ఏకాగ్రత అనేది అందరం చెప్పేదే. కానీ వాస్తవానికి ఏంటంటే నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావో తెలియాలి అంటే మెడిటేషన్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్రక్రియ. అంటే ద క్రియేటర్ నాకు వర్క్ ఇచ్చి పంపించాడు. ఆ వర్క్ నేను చేస్తే మిగతాది ఆయన చూసుకుంటాడు. అలాగే ప్రతి ఒక్కళ్ళం ఏదో ఒక వర్క్ చేయటానికి ఇక్కడికి వచ్చాం. అదేంటి తెలియాలి అంటే మెడిటేషన్లోనే అది తెలుసుద్ది. అందుకనే మెడిటేషన్ కంపల్సరీ చేయాలి. ఆ మెడిటేషన్ చేసి నీ వర్క్ ఏంటి అనేది నువ్వు తెలుసుకోగలిగితే ఆ పని చేస్తా ఉంటే నీకు కావలసినంత శక్తి లభ్యమై నీ టార్గెట్ నువ్వు రీచ్ అయ్యేలాగా ఉండటానికి మెడిటేషన్ అనే ప్రక్రియ అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు చూడండి, దైవాలందరూ మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. ఎందుకని? వాళ్ళ టార్గెట్ ఏంటో తెలుసుకుని
వాళ్ళ వర్క్ ఏంటో తెలుసుకుని అది కంప్లీట్ చేయడానికి మరి ఈ ప్రక్రియ, మెడిటేషన్ అనే ప్రక్రియ బాగా ఉపయోగపడుతుందని, అలాగే మీరు చేసిన ఈ ఎనర్జీ కరస్పాండెన్స్ విధానం ద్వారా మీ అవయవాల పనితీరు ఎలా అవుతుంది, సమస్థితికి వస్తుందని, పునఃశక్తి అవటం ద్వారా శక్తివంతులు అవుతారని, ఆర్గాన్స్ అన్ని సమస్థితిలో పనిచేయడం ద్వారా వేడి చలవ తత్వాలు సమస్థితికి రావడం ద్వారా మీకు ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుషు లభిస్తాయని చెప్తూ ఈ చిన్న ఈ ప్రయత్నం మీరు అర్థం చేసుకుని మీరు ఉపయోగించుకుంటూ మీ వాళ్ళందరికీ తెలియజేసి వాళ్ళు కూడా ఆరోగ్యవంతులు అవడానికి కారకులు కావాలని నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన మన ప్రిన్సిపల్ గారు రామారావు గారు, కాలేజీ యాజమాన్యం అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా అనారోగ్య పరిస్థితి ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మీరు ఎలా చేసుకోవాలో చెప్తారు. మీ అంతటా మీరే మీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్తారు. సరేనా? ముందు మగపిల్లలు, తర్వాత ఆడపిల్లలు. మగపిల్లల్లో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే రండి, లేకపోతే అవసరం లేదు, ఉంటే రండి. మగపిల్లలకి అంటే మీకు తెలియని విషయం ఏంటంటే నేను నాడి చూస్తే 2000 ఛార్జ్ చేస్తాను. నీ పరిస్థితి ఏంటో నాకు నాడి చూస్తే తెలిసిపోతుంది. తర్వాత